హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం సొరకాయ కూర అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే చేసుకుందాము. జార్ తీసుకొని ఆ జార్లోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 3 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్, మన స్పైసీకి తగ్గట్టు కారం, కరివేపాకు, సాల్ట్, అలానే ఒక 4 లవంగాలు, చెక్క. వీటిని మనం మిక్సీ అయితే పట్టుకుందాం. ఇలా మిక్సీ అయితే మనం పట్టుకోవాలి. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే వేడయింది. ఆయిల్లోకి కట్ చేసిన ఉల్లిపాయ అలాగే కరివేపాకు వేసుకుందాం. అలానే పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. వీటిని ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయండి. మనం కట్ చేసుకొని ఉంచుకున్న ఈ సొరకాయ ముక్కల్ని తాలింపులోకి అయితే వేసుకుందాం. వీటిని అయితే మనం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు ఈ సొరకాయ ముక్కలు అనేది మనం మగ్గించుకుందాం. ఈ సొరకాయ ముక్కల్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలానే సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక పొడిలోని కొంచెం సాల్ట్ అయితే వేసాము. వీటిని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్లోకి మనం ఇంతకు ముందు పొడి చేసుకొని ఉంచుకున్న ఈ పొడిని అయితే దీంట్లోకి వేసుకుందాం. దీన్ని మనం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఈ సొరకాయ ముక్కల్లోకి మనకు కావాల్సినంత వాటర్, అంటే గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే మనం దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఉప్పు అలాగే కారం సరిపోయిందో లేదో చూసుకుందాం. నాకు కారం అలాగే ఉప్పు అయితే సరిపోయింది. ఇప్పుడు మనం విజిల్ అయితే పెట్టుకుందాం. మనకిప్పుడు ఒక 7 విజిల్స్ అయితే రావాలి.
7 విజిల్స్ అయితే వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఈ విజిల్ పోయిన తర్వాత మనం మూత అయితే తీసి చూద్దాం. ఇప్పుడు మనం మూత అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాము. సొరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. సో ఒకసారి ఇలాగ ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.